796 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల హడావుడి జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి. ఈ 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి సామాన్యులకు సీట్ ఇచ్చారనే అంటే సామాన్య వ్యక్తులకు సీట్ ఇచ్చారనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడంలో వైసీపీ సక్సెస్ అయిందనేది ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో కొంతమంది అంటే చాలా వరకు అగ్రకులాల వర్ణాల వారికి సంబంధించినటువంటి వాళ్ళలో కానివ్వండి, వేరే బీసీ ఎస్టీ సామాజిక వర్గాల్లో కానివ్వండి, బాగా డబ్బున్నోళ్ళకి టికెట్స్ ఇచ్చారని చెప్పేసి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో వైసీపీ సక్సెస్ అయిందని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి పరిణామాల్లో ఒక మాజీ మంత్రి కుమారుడు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రికి కాకుండా ప్రస్తుతం ఒక సామాన్య వ్యక్తికి ఇక్కడ సీట్ ఇచ్చారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో జూన్ 4వ తారీఖు తెలియబోతుంది. వాటికి సంబంధించి ప్రజల్లో ఏ రకంగా ఎవరు ఏమనుకుంటున్నారు 786 న్యూస్ క్షుణ్ణంగా వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది. రెండు వాళ్ళు అందరిని అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ ఎలా ఉంది ఎన్నికల హడావుడి ఎలా ఉంది, అసలు సామాన్యులు ఎలా ప్రజల్లో ఏ రకమైనటువంటి మార్పు? మైలవరం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1952 శాసనసభ ఎన్నికలు అప్పటి నుంచి ఒకే సామాజిక వర్గం తమ సామాజిక వర్గమే పరిపాలన చేస్తాయి. కాబట్టి ఈసారి జరిగే ఎన్నికలలో సామాన్యుడి ఒక రైతుకి బిడ్డకి ఇచ్చినటువంటి సీటు బీసీలు దాదాపు 1,20,000 ఓట్లున్న ఈ బీసీ వర్గాలు ఈసారి మార్పు కోరుకుంటున్నారంట. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అంటే మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఫస్ట్ ఎల్లకి విశ్వేశ్వరరావు గారు, పాండి భాస్కరరావు గారు, చల్మో వెంకటరావు గారు ఆందోళన, తర్వాత కేసు రమేష్ బాబు గారు, నిమ్మగడ్డి వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఒకే శోభనేశ్వరరావు గారు, మరియు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వసంత ఒకే సామాజిక వర్గం లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి వీళ్ళ ఆధిపత్యమే నడుస్తుంది తప్ప బీసీ వర్గం ఎస్సీ బీసీలు 1,20,000 ఓట్లు ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి ఈ వైఎస్ఆర్ టికెట్స్ మంచి అవకాశంగా ఇచ్చారు. ఈ అవకాశం వినియోగించుకోవడానికి బీసీ వర్గాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చే తరుణము వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని, సరికాకుండా రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ ఇచ్చినటువంటి 175 స్థానాలు సామాజిక వర్గానికి 350 రూపాయలు కూలి చేసే ఒక వ్యక్తికి మడచిరలో టికెట్ ఇవ్వటం, ఒక టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇవ్వటం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక టిప్పర్ డ్రైవర్ గెలుస్తాడా, రోజువారి కూలి చేసేవాడు ఎమ్మెల్యే అవుతాడని ఏళ్లంగా మాట్లాడటం మొన్న బనగానపల్లి పొద్దుటూరు మీటింగ్ చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చి అందరికి డబ్బున్న వాళ్ళకి వసంత కృష్ణ ప్రసాద్ డబ్బున కోటేశ్వరు ఇతను నానా మినిస్టర్ చేశారు అని చేశారు. వీళ్ళు చేసిన దోపిడీ, ఈ దోపిడీ డబ్బుతోనే ఇతను టికెట్ ఇస్తున్నాడు. 5 ఏళ్లకు ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైలవరం నియోజకవర్గంలో ఎటువంటి ఒక్క సంక్షేమ పథకం గాని, ఒక కార్యక్రమం గాని, ఒక రోడ్డు గాని, ఒక కొట్టు గాని చేయలేని పరిస్థితులు. మళ్ళీ నాకు అక్కడ వైఎస్ఆర్ పార్టీలో నన్ను చేయడానికి నాకు అనుకూలించలేదు కాబట్టి నీ పార్టీ మారా. ఇతను నమ్మకం లేదు. ఇతను 10 రూపాయల నోటు ఇచ్చి గతంలో డబ్బులు ఇస్తా అని 10 రూపాయల నోటు ఇచ్చాడు. కొండూరులో మైనింగ్ కోరీలు కూర్చున్నాడు. ఇవన్నీ చేసిన అతని వ్యక్తికి ఈసారి ఓటేయాలని ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి బీసీ వర్గ అభ్యర్థి గెలిచే సూచనలు ఉన్నాయని మీరు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను పార్టీ ఒక ఎస్టీ క్యాండిడేట్ ని, నేను మాజీ వార్డు నెంబర్ ని, పార్టీ సంబంధం లేదు. అటు అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు చేశా, తెలుగుదేశం 5 సంవత్సరాలు చేశాను. పార్టీ గురించి మాట్లాడుతున్నా. కాకపోతే సామాజికమైన వర్గం ఒక పేదవాడు గెలుస్తాడని చెప్తున్నాం తప్ప రాష్ట్రం మొత్తం గెలుస్తుందని చెప్పాలి.